హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 65. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సునీత ఆమె పనిలో ఆమె ఉంది, కానీ చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ తనకి దూరంగా ఉన్నాడు అని కాసేపటి క్రితం వరకు కాస్త దిగులు ఉండేది ఆమెకు. కానీ ఇప్పుడు ఆమెకు ఆ దిగులు లేదు. అంజలి అభిల మధ్య చిగురిస్తున్న ప్రేమను చూసి ఆ జంటను అంత దగ్గరగా ఉండడంతో ఆమె ఆనందంలో ఉబ్బి తబ్బిపై అయిపోతూ, ఓ గాడ్, మా అంజలి అభి ఒకటవ్వాలి, ప్లీజ్ హెల్ప్ చెయ్యి అంటూ ప్రార్థిస్తూ ఉంది. అంతలో అంజలి సునీత దగ్గరకు వచ్చింది. ఆమెను చూడగానే సునీతకు చెప్పలేని సంతోషం కలిగింది. మనసు పట్టలేని సంతృప్తి చెందిన తరుణంలో మనం కంట్రోల్ తప్పుతాం. అలాగే సునీత కూడా అంజలి అభి ఒక్కటి కాబోతున్నారని సంతోషంతో అంజలిని గట్టిగా హత్తుకొని, అంజలి నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, నా ఆశ నెరవేరుతుంది అనిపిస్తుంది అని ఆమెను అపురూపంగా చూస్తూ నిల్చుంది. అంజలికి సునీత అంత సంతోషంగా కనిపించడం చూసి ఏం జరిగిందో అర్థం కాకపోయినా ఆమె కూడా సంతోషపడుతూ, ఏమైంది సునీ, ఎందుకు ఇంతలా సంతోషపడిపోతున్నావు, ఏంటి విషయం హా అని అడిగింది. సునీత ఏమీ చెప్పలేక కాస్త తడబడి, ఏమీ లేదులే, ఇంతకీ నువ్వు కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు, ఏంటి సంగతి, హా ఖచ్చితంగా ఏదో ఉంది, నీ కళ్ళు కాస్త ఎర్రబడ్డట్టున్నాయి, ఏంటి సంగతి, రాత్రి నిద్రపోలేదా అని అంజలి వైపు కొంటెగా చూస్తూ కాస్త అల్లరిగా అడిగింది సునీత. అంజలికి సునీత ఎందుకలా అడుగుతుందో అర్థం చేసుకునేంత తెలివితేటలుంటే ఈ పాటికి అభిపడే ఆరాటమే అర్థమయ్యి ఉండేది. అంత తెలివి లేకనే ఇన్ని రోజులు గడిచిపోతున్నాయి. అబ్బా సునీత, ఎందుకు అడుగుతావులే, రాత్రి అస్సలు నిద్రపోలేదు తెలుసా, ఓహో చాలా కష్టమైంది నిద్రపోయేందుకు, నాతో పాటు అభి కూడా నిద్రపోలేదు అని తను నిన్నటి సంఘటన కోసం చెప్పబోయింది. సునీత నా గదిలోకి ఎవరో అగంతకుడు ప్రవేశించాడు, నన్ను కిస్ చేయాలని చూశాడు అని అంతలో ఆమెకు అభి మాటలు గుర్తొచ్చాయి. ఇక్కడికి ఎవరొచ్చారు అన్నది నేను చూసుకుంటాను, అంతవరకు నువ్వు ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టకు, అనవసరంగా సునీత ఇంకా డాడ్ కంగారు పడతారు, నువ్వు సునీతకేమీ చెప్పకు అని ఆర్డర్ వేశాడు. అభి అంతే, ఆమెకు ఆ మాటలు గుర్తు రాగానే టక్కున మాటలు ఆపేసి, ఏం లేదు సునీత, ఏదో డిస్టర్బెన్స్ కారణంగా నిద్రపోలేకపోయా అంతే అని కవర్ చేసింది. సునీత నవ్వుతూ మనసులో అనుకుంది, నీ డిస్టర్బెన్స్ ఎవరి వల్లో నాకు తెలుసులే, నువ్వు నాకు దొరికిపోయావు, అది నీ నోటి నుంచి చెప్తే బాగుంటుంది అనుకొని కావాలని తర్కిస్తూ, అలాగే ఏంటో ఆ డిస్టర్బెన్స్, హా ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, కొంచెం నాకు కూడా చెప్తే బాగుంటుంది అని అంజలిని ఇరకాటంలో పెడుతూ అడిగింది సునీత. అంజలికి ఏం చెప్పాలో అర్థం కాక కాస్త తడబడుతూ, అది అది ఏం లేదు కానీ, అబ్బా సునీ, చాలా ఆకలిగా ఉంది, బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు చెప్పు, ఇంకా చేయకపోయి ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తా అని అడుగుతూ టాపిక్ మార్చాలని చూసింది అంజలి. సునీత నవ్వుకుంటూ, ఓహో టాపిక్ మారుస్తున్నావా, సరే అలా కానీ, నువ్వు తప్పించుకున్నా ఇవాళ అభిని వదిలిపెట్టను అనుకొని అదిగో టేబుల్పై రెడీ చేసి పెట్టాను, హనీ మిల్క్ ఇంకా బ్రెడ్ టోస్ట్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా తినాలి, ఆ తర్వాత నేనిచ్చే మందులు వేసుకోవాలి, అర్థమైందా, హా సునీత, నాకు బ్రెడ్ వద్దు, అస్సలు నచ్చడం లేదు, మిల్క్ చాలు ప్లీజ్, అదేం కుదరదు, చూడు ఎలా నీరసించున్నావో, నువ్వు నేను పెట్టే డైట్ ఫాలో చేయక తప్పదు, ఇది మీ బాస్ ఆర్డర్, లేదంటే అభిని పిలవాల్సి వస్తుంది, ఏమంటావు, అమ్మో వద్దు, ఆయన గారికి ఓ నమస్తే అని చెప్పి గబగబా సునీత పెట్టిన ఫుడ్ తినేసి మెడిసిన్ వేసుకొని లేచి నిల్చొని చుట్టూ నేలపై డౌట్గా చూస్తూ, సునీత, మనం పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలవాలి, ఒకసారి ఇల్లంతా శుభ్రం చేయించాలి అని కంగారుగా చెప్పింది అంజలి. సునీత నవ్వుతూ, పెస్ట్ కంట్రోల్ వాళ్ళనా, ఎందుకు, ఇప్పుడు ఏమైంది అంజలి అని అడిగింది. అంజలి కాస్త భయంగా ఆమె వైపు చూస్తూ, ఓహో సునీత, ఇంట్లోకి ఎలకలు బొద్దింకలు వచ్చేస్తున్నాయి, చాలా భయం వేస్తుంది,
చూడబోతే అవి నాపై పగబట్టినట్టున్నాయి. నా మీదికి మాటిమాటికి వస్తున్నాయి. ఓ గాడ్, నాకు చాలా భయం. నీకు తెలుసుగా, ఏదో ఈ 2 సార్లు అభి ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే అవేం చేసేవో ఏమో అని కంగారుగా చెప్పింది అంజలి. సునీత గట్టిగా నవ్వుతూ ఏంటి అంజలి, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో ఇలాంటి రైట్సా? నో వే. మన బాస్కి క్లీన్ అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి, తెలుసుగా. ఓసీడీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివాడు అభి. అలాంటి వాడి ఇంట్లోకి బొద్దింకలు ఎలుకలు ఎలా వస్తాయి అని షాక్ ఇచ్చేలా ప్రశ్న వేసింది సునీత. అంజలి సునీత మాటలు విని, నిజమే, ఈ ఇంట్లో చిన్న ధూళి కూడా ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది, అలాంటిది ఇక్కడికి అవి ఎలా వస్తాయి? మరి అభి ఎందుకు అలా చెప్పాడు అని ఆమె అయోమయ స్థితిలో ఉంది. అసలేమీ అర్థం కాలేదు. ఏదో జరుగుతుంది అంటే అభి నాతో అబద్ధం చెప్పాడా లేక నిజమే చెప్పాడా? అసలు తనకి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తూ, ఇప్పుడు తనకు చాలా పనులున్నాయి అని ప్రస్తుతానికి ఆమె ఆలోచనలు పక్కకు పెట్టి, సరే సునీత, వదిలే. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, కాళ్ళు నొప్పులు కూడా లేవు, చూసావుగా, నార్మల్గా నడుస్తున్నా. ఇంక నేను ఆఫీస్కి వెళ్తాను, చాలా వర్క్ ఉంది. సాఫ్ట్వేర్ మార్చాలి, కొన్ని ఫైల్స్ స్టడీ చేయాలి, చాలా పెండింగ్ పనులున్నాయి, చూసుకోవాలి. ప్రాజెక్ట్ వచ్చాక నేను సరిగ్గా ఆఫీస్ వర్క్లో ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. చాలా వర్క్ నేను చేయకుండా పక్క వారి మీద పెడుతూ ఉన్నాను. అందువల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక మీదట కేవలం వర్క్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుని జాగ్రత్త తీసుకుంటాను. ఈ కంగారుగా ఆమె రూమ్ వైపు వెళ్ళబోతుంటే అక్కడికి అభిరామ్ వచ్చాడు. అతన్ని చూడగానే చెప్పలేని కోపం వచ్చింది అంజలికి. ఎందుకు నాతో అబద్ధాలు చెప్పావు? ఇంట్లోకి బొద్దింకలు ఎలుకలు వచ్చాయని అని గట్టిగా పట్టుకుని అడగాలనిపించినా అభి తిరిగి తనకే కౌంటర్ వేస్తాడు. ఎందుకొచ్చిన గొడవ? పైగా తను అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొనుంది. ఇంకివన్నీ చాలవన్నట్టు నిన్నటి మిస్టరీ ఒకటి ఆమెకు ప్రశ్నార్థకంగా ఉంది. దానికోసం అతను ఏం తెలుసుకున్నాడో తెలియాల్సింది. అవన్నీ సునీత ముందు మాట్లాడకూడదని ఊరుకుంది. అభి అంజలి మాటలు విన్నాడు. అతని మదంతా కల్లోలంగా ఉంది. ఏదో పెను తుఫాన్ రాబోతున్న భావన కలుగుతుంది. అంజలికి పొంచి ఉన్న ప్రమాదపు హెచ్చరికలా ఉంది. అతనికి సీసీ కెమెరా ఫుటేజ్, అందుకే ఆమె కోసం మరింత కేర్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అభి అంజలి వైపు చూస్తూ, ఏం అక్కర్లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు, అలాగే నేను కూడా వెళ్ళడం లేదు. ఒక వారం రోజులు ఇంట్లోనే ఉంటాను. నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంది, అది ఆఫీస్లో కాకుండా ఇంట్లో ఉండి చేయాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదు. ఆఫీస్లో చేయాల్సిన వర్క్ ఇంట్లో ఉండి కూడా నేను చేసుకోగలను. ముష్టి ఇంకా ప్రసాద్ సుబ్రహ్మణ్యం గారు అక్కడ వర్క్ కొంతవరకు చూసుకుంటారు. అంతకు అర్జెంట్ అయితే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు. అర్థమైందా? నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నాతో పాటు ఇంట్లో ఉండు చాలు. అంజలి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అలాగా, కానీ నేను ఇక్కడ ఉండడం ఎందుకు? నేను కూడా ఆఫీస్కి వెళ్తాను, అక్కడ వర్క్ చూసుకుంటా, ఇబ్బంది ఏముంది అని సిన్సియర్గా అడిగింది. అభి ఆమె వైపు దిగాలుగా చూస్తూ మనసులో అనుకున్నాడు, ఇబ్బంది ఉంది, అదేంటి అన్నది తెలియడం లేదురా, కానీ ఒక వారంలో తెలుసుకొని తీరతా అని పైకి కటువుగా మాట్లాడుతూ, నువ్వు నా పర్సనల్ సెక్రటరీవి. అలాంటప్పుడు నీ బాస్ ఇంట్లో ఉంటే నువ్వు నాకు బదులు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావు? అతి తెలివి చూపించకుండా నాకు దగ్గరలో ఉండు. నేను అప్పచెప్పిన వర్క్ నువ్వు కూడా ఇంట్లో ఉండే చేయగలవు, అర్థమైందా? అయినా 400 మెంబర్స్ ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. వర్కులో ఎటువంటి ఆలస్యం అవ్వదు. నువ్వు ఒక్కదానివి ఆఫీసులో లేకపోతే ప్రమాదం ఏమీ రాదు. ఇంకో విషయం, నీకు కొన్ని కొత్త రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాను. వాటి కోసం తర్వాత చెప్తా. ప్రస్తుతానికి వెళ్ళి రెస్ట్ తీసుకో. కాసేపట్లో నేను ఈ రూమ్కి వచ్చి మాట్లాడతా. వెళ్ళు అని ఆమెను మాటలతో భయపెట్టి 2 సెకండ్లలో ఆమె గదిలోకి వెళ్ళిపోయేలా చేశాడు. అంజలి అభిరామ్ని తిట్టుకుంటూ, ఈ సైంధవుడితో ఏం మాట్లాడినా తప్పే అంటాడు. మంచి చెయ్యాలనుకుంటే నాకే మళ్ళీ తిట్లు అని అతన్ని తిట్టుకొని ఆమె గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. సునీత అంతవరకు సైలెంట్గా ఉండి ఆ ఇద్దరి ఆర్గ్యూ వింటూ ఉంది.
అంజలి వెళ్ళాక ఆమె ఏదో మాట్లాడాలనుకుంది. అంతలో అక్కడికి ముష్టి వచ్చాడు. అభి వైపు అతను ఒక రకమైన విచిత్రమైన భావనతో చూస్తూ నిల్చున్నాడు. అతని చూపులు అభికి ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. అక్కడే ఉన్న సునీత ముష్టి చూపులకు అర్థం తెలిసి చిన్నగా నవ్వుతూ ఉంది. అభి విసుగ్గా అడిగాడు, ఏంట్రా ఏదో వింత జంతువుని చూసినట్టు చూస్తున్నావు? ఏమైంది నీకు? హా? ముష్టి మాట్లాడకుండా అలాగే చూస్తూ చేతులతో సైగ చేస్తూ యాక్ట్ చేస్తున్నాడు. మీరు సామాన్యులు కారు బాస్ అన్నట్టు సైగ చేసి దండం పెడుతూ పిచ్చి యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. సునీత నవ్వాపుకుంటూ ఉంది. అభికి పిచ్చ కోపం వచ్చింది. అంతే. ఏమైంది నీకు అని అతని కాలర్ అందుకొని 2 పీకాలు అనుకున్నాడు. సునీత ఆపు చేసి, అయ్యో అన్నయ్య ఏమైంది? ఎందుకు ముష్టి గారిని తిడుతున్నావు అని ఆపింది. లేకపోతే ఏంటమ్మా వీడి వేషాలు అని చిరాకు పడుతూ ఆమె వైపు చూశాడు. ముష్టి నవ్వుతూ, అవును వేషాల కోసం మీరే చెప్పాలి అన్నాడు. అభి అర్థం కానట్టు చూస్తూ, నీకు దెబ్బలు పడతాయి అన్నాడు. సునీత నవ్వుతూ, అది సరే కాని అన్నయ్య, మీరు నిన్న అంజలి గదిలో నిద్రపోతా అన్నారుగా, ఏమైంది? మీరు అంజలి గదిలో నిద్రపోయారా? హా అవును, పడుకున్నా. తనకి నిద్రలో కలలొస్తున్నాయిగా, అవేంటో తెలుసుకోవాలని చెప్పాగా సునీత అని కాస్త తడబడుతూ ముష్టి వైపు చూశాడు. సునీత ముష్టి అభి వైపు కాస్త విచిత్రంగా చూస్తూ ఉన్నారు. సునీత అడుగుతుంది, అలాగా, సరే అయితే ఏం తెలిసిందే అంజలి కోసం? అభికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ముందు రోజు జరిగిన విషయం ఆమెకు తెలియకూడదు అనుకున్నాడు. అందుకే అసలు విషయం చెప్పలేక ఏదో ఒక అబద్ధం చెప్పాలి అని నిర్ణయించుకొని, అబ్బా సునీత, అంజలి నన్ను రాత్రి అస్సలు నిద్రపోనివ్వలే తెలుసా? ఒకటే కలవరింతలు, అరుపులు. ఓ చాలా ఇబ్బంది అయింది అని చెప్పి అక్కడ ఉన్న ఇద్దరి వైపు సందేహంగా చూస్తూ, వీళ్ళేంటి నన్ను ఒక రకంగా చూస్తున్నారు అనుకుంటూ ఉండగా ముష్టి అన్నాడు, అవును ఎంత ఇబ్బంది పాపం, అందుకే సార్ కళ్ళు ఇంతలా ఎర్రబడ్డాయి కదా బాస్ అని కాస్త ఆట పట్టిస్తూ అన్నాడు. సునీత కూడా, అవును నిజమే పాపం, మా అన్నయ్య నిన్న రాత్రంతా అస్సలు నిద్రపోలేదు. చూస్తుంటే అర్థమవుతుంది మీకెంత కష్టం వచ్చింది అన్నయ్య. ఇదిగోండి అల్లం తులసి అశ్వగంధ వేసిన టీ తాగండి, మొత్తం అలసట పోతుంది అని టీ కప్ అందించింది. అభి ఆమె వైపు ఇబ్బందిగా చూస్తూ వచ్చిరాని నవ్వు నవ్వుతూ థ్యాంక్స్ అన్నాడు. ముష్టి అభి వైపు చూసి, హా బాస్, మీకింకా ఏదన్నా హెల్ప్ కావాలా చెప్పండి, చేసేస్తా, కానీ బాస్ మీరు మాత్రం సూపర్ బాస్ అన్నాడు. అభికి అర్థమైపోయింది ఏదో తేడా జరుగుతుంది అని. అందుకే ముష్టి వైపు కోపంగా చూస్తూ, హా చెయ్యాలరా, నాతో అలా పక్కకి రా, వస్తే చెప్తా అని కళ్ళతో సైగ చేశాడు. ముష్టి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. సునీత అభి వైపు చూసి నవ్వుతూ, అన్నయ్య మీరివాళ ఇంకా అంజలి గదిలో నిద్రపోవడం వద్దు, మీకు ఇబ్బంది, నేనే అడ్జస్ట్ అవుతా అని చెప్పి ముందుకు వెళ్లబోయింది. అభి అంజలికి పొంచి ఉన్న ప్రమాదం కోసం తెలిసి కంగారుగా, వద్దు సునీత నువ్వొద్దు, నేనే తన బెడ్రూమ్లో ఉండాలి, మీ వల్ల కాదు, నేను ఇబ్బంది పడినా కూడా ఆమెకు తోడుగా నేనే ఉండాలి, నీ వల్ల కాదని ఎంతో సిన్సియర్గా కంగారుగా చెప్తూ చెప్పాడు. కాని సునీత అతని మాటలకు వేరేగా అర్థం చేసుకుంది. ముష్టి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. అతనికి ముందే తెలుసు అభికి అంజలి అంటే ఎంత ఇష్టమో, అందుకే అభిని మరీ దారుణంగా ఆట పట్టిస్తున్నారు. సునీత వస్తున్న నవ్వాపుకుంటూ, అలాగా మీరే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారన్నమాట. సరే ఇంక నేనే చెప్పగలను, మీరు ఇబ్బంది పడాలని ఫిక్స్ అయ్యారుగా, అలాగే కానివ్వండి. బాగా అలసిపోయారు, బలం వచ్చే ఆహారం తీసుకోవాలి, చెప్పండి బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు అని కవ్వింపుగా అడిగింది. అభికి ఏం తినాలని లేదు. ఒకవైపు రాజేష్ హాస్పిటల్లో ఉన్నాడు. అతని కోసం అక్షిత ఆరాటం ఎంతగానో పడుతుంది. మరోవైపు విక్రమ్ చెల్లెలి కోసం ఎంతో కంగారు పడుతూ టెన్షన్గా ఉంటే, అది చాలదని ఇప్పుడు అంజలి కోసం వచ్చింది ఎవరో అనే టెన్షన్ అతన్ని చాలా కలవర పెడుతుంది. అందుకే అభి తనకేం వద్దని, ఎప్పట్లా మీరేం వండాలనుకుంటే అదే రెడీ చేసి పెట్టండి, నేను లాన్ వైపు వెళ్ళొస్తా అని ముందుకు వెళ్ళబోతుంటే ముష్టి అన్నాడు. సునీత గారు, నాకు మాత్రం వేడివేడి దోశలు వేసి పెట్టండి, కాకపోతే మాడిపోకుండా చూసుకోండి, మాడిపోయిన దోశలు తినలేం, అలాగే చూడలేం కూడా అని అభి మొహం మాడిపోయిందన్నట్టు సెటర్ వేస్తూ చెప్పాడు. సునీత నవ్వుతూ అలాగే అని కిచెన్ వైపు వెళ్తుంటే ఆమె వెనకే ముష్టి వెళ్ళబోయాడు.
అభి అతని వైపు చూసి, ముష్టి నాకు నీతో పనుంది ఆగరా అన్నాడు. ముష్టి అభి వైపు చూసి, అబ్బా ఇప్పుడు మీరు ఆగమంటే ఆగడానికి నాకు తెలివి లేదనుకున్నారా? చస్తే ఆగను అని పరుగు తీయబోయాడు. అభి అతన్ని పట్టుకుని, ఆగరా, ఎక్కడికి జారుకుంటున్నావు అంటూ లాన్లోకి లాక్కు వచ్చి, రేయ్ ఏంట్రా సెటర్లు వేస్తున్నావు? నీతో పాటు సునీత కూడా ఏదో తేడాగా మాట్లాడుతుంది. ఏం జరిగిందో చెప్పకపోతే తంతాను చూసుకో. అసలే పిచ్చి రేగుంది, నేను బెల్ట్ తీయాల్సి వస్తుంది అని బెదిరించాడు అభి. ముష్టి కంగారు పడుతూ, హా మీరు బయట పెడితే నేను భయపడాలా? ఏదో నేను తప్పు చేసినట్టు బెల్ట్ తీస్తానంటున్నారు. బాస్ దారుణం. రే ఆపరా, అసలేం జరిగింది చెప్పు. అంటే ఏం లేదు బాస్, మీ ప్రణయ కౌగిలి నేను సునీత ఇద్దరం చూసాం. ఒకరిని ఒకరు వాటేసుకుని ఎంత అందంగా నిద్రపోతున్నారో. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది తెలుసా? కాని బయటకు మాత్రం మమ్మల్ని వెర్రివాళ్ళం చేస్తూ పోట్లాడుకుంటూ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. అందర్నీ ఫూల్స్ని చేస్తున్నారు అని అన్నీ తెలిసిన ముష్టివర్ధన్ కూడా సందేహిస్తూ అడిగాడు. అంతే, అభికి అర్థమైంది అంజలిని తను అలా పట్టుకొని ఉండడం చూసి అపార్థం చేసుకున్నారని. అందుకే అభి తల కొట్టుకుని, రే ముష్టి, సునీత అంటే ఆమెకు అసలు విషయం తెలియదు కాబట్టి అపార్థం చేసుకోవచ్చు. కానీ నీకు అన్ని విషయాలు తెలుసు కదరా. నేను అంజలి నిద్రలో ఉండగా గదిలోకి ఎవడో రాసుకెళ్ళొచ్చాడు. ఆ సమయంలో ఆమె భయపడితే నేను డోర్ లాక్ పగలకొట్టి మరీ లోపలికి వెళ్లాల్సి వచ్చింది అని జరిగిందంతా చెప్పాడు. ముష్టివర్ధన్ వీర లెవెల్లో షాక్ అయిపోయి, అంటే మీరు అంజలి ఒక్కటవ్వలేదా? ఎవరో దొంగ కారణంగా నిన్నలా ఉన్నారా? ఓ నో బాస్, ఇది అన్యాయం. మొన్న మీరు అంజలి మేడంని కిస్ చేసి ఐస్ క్రీమ్ చెకింగ్ అన్నారు. అంజలి మేడం మిమ్మల్ని కిస్ చేసి డ్రింకింగ్ చెకింగ్ అన్నది. ఇప్పుడు చూస్తే మీ ఇద్దరు కౌగిలించుకుంది ఎవరో దొంగ కోసం అని చెప్పి నా సంతోషాన్ని మొత్తం పోగొట్టారు అని నీరసించిపోయాడు. అభి దిగాలుగా అతని వైపు చూస్తూ, నీ ఇంటెన్షన్ నాకు తెలుసురా, కానీ ఇప్పుడు అంజలికి నేను దగ్గర అవ్వడం ఇంపార్టెంట్ కాదు. తనకి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవడమే ఇంపార్టెంట్. అంజలికి ఏదో ప్రమాదం రాబోతుంది అనిపిస్తుందిరా. నేను సీసీలో చూశాను, ఖచ్చితంగా ఇంట్లోకి ఎవరో వచ్చారు. అందులో సందేహమే లేదు. వాడు సరాసరి అంజలి గదిలోకి వెళ్ళాడు, ఏదో ఆమె గదిలోనే ఉంది అని తెలిసినట్టు. ఈ విషయం విక్రమ్కి కూడా చెప్పలేను. ఇప్పటికే వాడు చాలా టెన్షన్ పడుతున్నాడు. ఈ గొడవ ఏంటో నేనే చూసుకుంటా, నువ్వు ఆఫీస్ వ్యవహారాలు చూసుకో. 1 వీక్ నేను ఇంట్లో ఉండాలి. అంజలిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకొని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే కూడా నేనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వచ్చిందెవడో ఎందుకోసం వచ్చాడో తెలుసుకోవాలి. ఆమెకు రక్షణగా ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా సరే నేను తన వెంట ఉంటే ఆమెకు ఏ హాని ఉండదు అని నా ఆశ అని అంతా వివరంగా చెప్పి ముష్టిని ఆఫీస్కి వెళ్ళమని చెప్పాడు. ముష్టి కంగారుగా, బాస్ ఆ వచ్చింది ఎవరై ఉంటారు? అది తెలియకే కదా ఈ టెన్షన్. కానీ తెలుసుకుంటా, వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వేం కంగారు పడకు సరేనా? ఆఫీస్ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకో. అభి ఆలోచన సరైందని అతను కూడా ఇంకా ప్రశ్నలు వేయకుండా ఆఫీస్కి బయలుదేరాడు ముష్టి. అభి అక్కడే కాసేపు మెదలకుండా కూర్చొని ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న మొబైల్ చూసుకున్నాడు. చూడబోతే అక్షిత చేసిన మెసేజ్ కనిపించింది. మిస్ యూ రా అని ఉంది ఆ మెసేజ్. అతన్ని కాస్త కంగారు పడేలా చేసింది. ఆమె రాజేష్ కోసం ఎంతలో ఎదురు చూస్తూ ఉందో అర్థమైంది అతనికి. ఆమెను సంతోషపడేలా చెయ్యాలని అతను కూడా మిస్ యూ టూ రా అని మెసేజ్ చేశాడు. అతని మెసేజ్ వెళ్ళిన సెకండ్కే అక్కి మెసేజ్ నుండి మెసేజ్ వచ్చింది. హే మొద్దు, ఎలా ఉన్నావు? నీ మెసేజ్ కోసం చచ్చిపోతున్నా ఇక్కడ. తెలుసా, నువ్వు బాగానే ఉన్నావుగా? రేయ్, నాకెందుకో కంగారుగా దిగులుగా ఉందిరా అని కంగారు పడుతున్నట్టు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే అభి కళ్ళు బాధతో తడయ్యాయి. అతని పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. ఆమెను శాంతపరిచేందుకు నచ్చ చెప్పేలా, హే డియర్ ప్లీజ్, నువ్వు వర్రీ అవ్వద్దు, నేను త్వరగా వచ్చేస్తా, అలాగే నేను బాగానే ఉన్నా అని మెసేజ్ చేశాడు. ఆమె కాస్త రిలాక్స్ అయ్యి, నిజమా? హమ్మయ్యా, ఇప్పుడు నా గుండె నార్మల్గా కొట్టుకుంటుంది అని చెప్పి, సరే ఒకసారి కాల్ చేయొచ్చుగా, నీ మాటలు వినాలి అని ఉందిరా ప్లీజ్ అని వేడుకుంటూ మెసేజ్ చేసింది. అభి గుండెసడి ఉలిక్కి పడింది. ఆమె ఆరాటం అతనికి అర్థమవుతుంది.
కానీ అందుకిప్పుడు అవకాశమే లేదు. అందుకే కంగారుగా సారీరా. నేను ఒక దొంగల ముఠాలో కలిసిపోయి వాళ్ళలో ఒకడిలా వాళ్ళ మధ్య ఉన్నా. నీతో మాట్లాడడం వీలు పడదు, ప్రమాదం, అర్థం చేసుకో అని చెప్పి ఇంక ఉంటారా అని మెసేజ్ చేశాడు. అక్షిత అర్థం చేసుకుంది. సరే, ప్రాబ్లం అయితే వద్దులే, నీకు అవకాశం ఉన్నప్పుడు మెసేజ్ అయినా చాలు, లవ్ యూ అని మెసేజ్ చేసింది. అభి చాలా ఇరకాటంలో పడుతున్నట్టు ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాక తను తప్పు చేస్తున్నాడేమోని ఆలోచనలో పడ్డాడు. అంతలో అక్కి మళ్ళీ మెసేజ్ చేసింది. హలో సార్, నేను లవ్ యూ చెప్పా, రిప్లై ప్లీజ్ అని. ఇంక చేసేది లేక మనసులో అంజలికి సారీ చెప్పుకుంటూ లవ్ యూ టు అక్కి అని మెసేజ్ చేసి బాధగా కూర్చున్నాడు అభి. అక్కి ఆ మాటకే సంతోషపడిపోయి థ్యాంక్స్ అని మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టను, నీకు వీలు పడ్డప్పుడు మెసేజ్ చెయ్యి అని బాయ్ చెప్పింది అక్కి. అభి ఓకే బాయ్ అని చెప్పి నిట్టూర్చాడు. అతనికి పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో అని భయంగా ఉంది. విక్రమ్ తెల్లవార్లు హాస్పిటల్లో నిద్రపోకుండా రాజేష్లో చలనం కోసం చూస్తూ అతను రాసుకున్న డైరీ మళ్లీ చదువుతూ కూర్చున్నాడు. ఉదయం 8 గంటల సమయంలో డాక్టర్ వచ్చి రాజేష్ని పరీక్షించారు. అతనిలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అని తెలిసింది. డాక్టర్ అనుమానం నిజమయ్యేలా ఉంది. రాజేష్ కోమా స్టేజ్లో ఉన్నాడు అని నిర్ధారణ అయ్యింది. ఆ విషయమే డాక్టర్ విక్రమ్కి చెప్పాడు. ఇప్పట్లో రాజేష్కి స్పృహ రావడం కష్టం. అతను స్పృహలోకి రావడానికి వారం లేదా నెల పట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు. నిజానికి రాజేష్ శరీరానికి అంత పెద్ద గాయాలేమీ అవ్వలేదు. 2-3 వారాల్లో తగిలిన గాయాలు తగ్గిపోతాయి. కానీ అతని తలకు తగిలిన గాయమే బలంగా ఉంది. అందుకే అతనికి స్పృహ రాలేదు అని వాస్తవాన్ని వివరంగా చెప్పేశారు డాక్టర్. అంతే. విక్రమ్ ఒక్కసారిగా నివ్వెరబోయాడు. వాట్? రాజేష్ కోమాలో ఉన్నాడా? నో డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. అతనికి ఏమన్నా జరిగితే ఓ నో, నా చెల్లెలు పిచ్చిదైపోతుంది. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేసి వాణ్ణి నార్మల్ మనిషిని చెయ్యండి. రాజేష్కి ఏమన్నా జరిగితే నన్ను నేను జన్మలో క్షమించుకోలేను. ప్లీజ్, అతను నార్మల్ అవ్వడానికి అవకాశం లేదు అని చెప్పకండి. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. రాజేష్ నార్మల్ అవ్వడానికి ఎంత ఖర్చైనా సరే పర్వాలేదు, ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకున్నాడు. అక్కడే ఉన్న రాజేష్ తల్లి ఎంతో బాధగా డాక్టర్ ముందు చేతులు జోడించి బాబు, నా కొడుకుని కాపాడండి అని వేడుకుంటూ ఉంది. డాక్టర్ వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని చూడండి విక్రమ్, ఇక్కడ ఉన్నది డబ్బు సమస్య కాదు, మనం ఇచ్చే ట్రీట్మెంట్కి పేషెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఇన్ని గంటలు గడిచినా రాజేష్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అతను నార్మల్ అవ్వడానికి ఒకే ఒక ఛాన్స్ ఉంది. విక్రమ్ కంగారుగా ఏంటది అని అడిగాడు. డాక్టర్ చెప్పుకొచ్చాడు. రాజేష్ రిపోర్ట్స్ అమెరికాలో ఉన్న స్పెషల్ క్లినిక్కి పంపించాను. వాళ్ళు రాజేష్ని అక్కడికి తీసుకురమ్మంటున్నారు. వాళ్ళు అతన్ని నార్మల్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఒక ఆపరేషన్ చేయాలి, బట్ రిజల్ట్ 100% అని గ్యారంటీ ఇవ్వలేం, కానీ అవకాశం ఉంది అంటున్నారు. అమెరికాలో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తే మంచిది, కానీ కొన్ని వారాలు అక్కడే అతనితో పాటు ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి విక్రమ్ సమాధానం కోసం చూశారు డాక్టర్. విక్రమ్ ఆతృతగా చూస్తూ అలాగే డాక్టర్, వెంటనే రాజేష్ని అమెరికా తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేస్తాను. అది కూడా ఒకందుకు మంచిది. రాజేష్ ఇక్కడే ఉంటే వాడి శత్రువులు ఏమన్నా చేసి నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తారు అని ఆవేదనగా చెప్పాడు. రాజేష్ తల్లి బాబు విక్రమ్, వాడితో నేనుంటాను, వాణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటాను. మీరు వాణ్ణి కాపాడేందుకు ఎంతగానో ఆరాట పడుతున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు న్యాయం కోసం పోరాటం చేశాడు. నా బిడ్డకేమీ కాదని కన్నీళ్లు పెట్టుకుందావిడ. విక్రమ్ మనసు ఎంతగానో బరువెక్కుతూ ఉంది. అతని బాధ భయం మనసులోనే దాచుకొని ఆవిడికి ధైర్యం చెప్పి, మీరన్నది నిజమమ్మా, రాజేష్కి ఏమీ కాదు, మీరు చెప్పినట్టు అమెరికా వెళ్ళే ఏర్పాటు చేస్తాను. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. రాజేష్కి వీలైనంత త్వరగా నయం అవుతుంది. నేను మీకు కూడా వచ్చేవాణ్ణి, కానీ రాజేష్ చేపట్టిన కార్యక్రమం సగంలో ఆగిపోయింది. అది నేను పూర్తి చేయాల్సింది. లేదంటే ఇన్ని రోజులు రాజేష్ కష్టానికి విలువ లేకుండా పోతుంది అని ఆవిడికి అన్ని విధాలా నచ్చ చెప్పి డాక్టర్కి అక్కడ క్లినిక్ ఇన్ఫర్మేషన్ అందివ్వమని అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయించాడు విక్రమ్.
అతనికి ఊపిరాడనంత గజిబిజిగా ఉంది. రాజేష్కి నయమయ్యే అవకాశం ఉందంటే ఆ అవకాశాన్ని వదులుకోవడానికి అతను సిద్ధంగా లేడు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమెరికా ఏర్పాట్లు చేశాడు. 1 గంట గడిచాక మంగరాజుకి మెలకువ వచ్చింది అని డాక్టర్ వచ్చి చెప్పారు. విక్రమ్ ఆతృతగా అతని దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్ని చూడగానే మంగరాజు బోరుని ఏడుస్తూ, సార్, రాజేష్ బాబుకి ఎలా ఉంది? ఇంత ప్రమాదం జరిగింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతనికి రాజేష్ అంటే అభిమానం ఏర్పడింది. సొంత కొడుకులా తనకి దగ్గరయ్యాడు రాజేష్. అందుకే అతనికి ప్రమాదం జరిగిందనగానే మంగరాజు పానిక్ అయ్యి ఇలా బెడ్పై ఉన్నాడు. విక్రమ్ అతని బాధ అర్థం చేసుకుని అతనికి ధైర్యం చెప్పి రాజేష్ని అమెరికా పంపుతున్న విషయం చెప్పి మంగరాజుని మాటల్లో పెట్టి నెమ్మది చేసి అతని పక్కనొచ్చి కూర్చొని వివరంగా అసలు ఏం జరిగిందని అడిగారు. మంగరాజు కూడా రాజేష్ డైరీలో రాసుకున్న విధంగా చెప్పాడు. విక్రమ్కి షాక్ ఇచ్చేలా ఇంకో విషయం కూడా చెప్పాడు. రాజేష్ బాబు మీరిచ్చిన నాగ కోసం కంప్యూటర్లో ఒక ప్రకటన కూడా ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి రాజేష్కి ఎవరో కాల్ చేశారు అని, వాళ్ళని కలవడానికి రాజేష్ ఆ రోజు రాత్రి వెళ్లారని వివరంగా అంతా చెప్పాడు. అంతే, విక్రమ్కి తల తిరిగిపోయింది. వాట్? రాజేష్ ఎంతో సీక్రెట్ గా డీల్ చేయాల్సిన ఈ పని కోసం వెబ్సైట్లో యాడ్ ఇచ్చాడా అని అడిగి ఆయన్ని రెస్ట్ తీసుకోమని నేను కాసేపట్లో వస్తానని చెప్పి బయటకు వచ్చి అతని బృందాన్ని అలర్ట్గా ఉండమని ఆర్డర్ వేసి ఆ వెబ్సైట్ సంగతి ఏంటో తెలుసుకోవాలని బయలుదేరాడు విక్రమ్. అభి విక్రమ్కి కాల్ చేశాడు. రాజేష్ ఎలా ఉన్నాడని అడిగి అతని పరిస్థితి విక్రమ్ చెప్పగానే చాలా కంగారు పడ్డాడు. వాట్? కోమానా? అలా ఎలా చెప్పేస్తారా కోమాలో ఉన్నాడని? నాకు నమ్మకం లేదు. ఇక్కడే డాక్టర్స్ ఏదో పొరపాటు పడుతున్నారేమో అనిపిస్తుంది. రాజేష్కి ఏమీ కాదురా, నువ్వు కంగారు పడకు. మనకి తెలిసిన చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే వారంలో రాజేష్ని లేచి నిల్చునేలా చేస్తాను. నువ్వు కంగారు పడకు, అంతా నేను చూసుకుంటా అని విక్రమ్కి భరోసా ఇస్తూ చెప్పాడు అభిరామ్. విక్రమ్ నిట్టూరుస్తూ, రే అభి, కంగారు పడకు. రాజేష్ని అమెరికా పంపిస్తున్నా. అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తే త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్స్ అంటున్నారు. అందుకే వెంటనే అమెరికా వెళ్ళి ఏర్పాటు చేశాను. ఈరోజు సాయంత్రం రాజేష్ని అమెరికా పంపిస్తున్నా. అక్కడ మన వాళ్ళు రాజేష్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే వాడి వెంట రాజేష్ అమ్మగారు కూడా వెళ్తున్నారు అని వివరంగా అంతా చెప్పాడు. అభి కాస్త నెమ్మదయ్యి, ఓ ఓకే, నేను కూడా అక్కడ మన వాళ్లను రాజేష్ విషయంలో కేర్ తీసుకోమని చెప్తాను. విక్రమ్, నువ్వు కంగారు పడుకు, రాజేష్కి ఏమీ కాదు అని ధైర్యం చెప్తూ ఉన్నాడు అభి. విక్రమ్ నిట్టూరుస్తూ థ్యాంక్స్ అభి అని చెప్పి తనొక పని మీద స్టేషన్కి వెళ్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమ్. విక్రమ్ స్టేషన్కి వెళ్లబోయి అంతలోనే అతనికి రాజేష్ ల్యాప్టాప్ గుర్తుకొచ్చి అతని కారు వెనక్కి తిప్పి రాజేష్ ఇంటివైపు మళ్లించాడు. అతను కంగారుగా రాజేష్ ఇల్లు చేరుకుని రాజేష్ రూమ్లో ఉన్న ల్యాప్టాప్ అందుకున్నాడు. అందులో రాజేష్ క్రియేట్ చేసిన వెబ్సైట్ చూడాలనుకున్నాడు. కానీ అందులో పాస్వర్డ్ సెట్ చేస్తుంది. విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. పాస్వర్డ్ ఏమై ఉంటుందని అతనికి అనిపించింది. రాజేష్ ఈ మిషన్ ఆపరేషన్కి AVL అని పెట్టాడు. ఖచ్చితంగా అదే పాస్వర్డ్ పెట్టాడేమో అనుకుని ప్రయత్నించాడు. అతని గెస్ కరెక్ట్ అయింది. ల్యాప్టాప్ ఓపెన్ అయింది. విక్రమ్ ఎస్ అనుకుని సిస్టమ్ ముందు చేతులు చకచకా కదుపుతూ రాజేష్ పెట్టిన యాడ్ ఓపెన్ చేశాడు. అందులో అంతా క్లియర్గా ఉంది. రాజేష్ తెలివిగా వ్యవహరించాననుకుని చాలా పెద్ద పొరపాటు చేశాడు. ఓ నో, రాజేష్ని ఎవరో ట్రాప్ చేశారు. ఈ లాకెట్ వెనక ఏదో కథ ఉందనుకున్నాను. కానీ దీనివల్ల రాజేష్ ప్రాణాల మీదకి వస్తుంది అనుకోలేదు. రాజేష్ ఐఎమ్ సారీ అని విచారించి చాలాసేపు అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతలో అతనికి ఒక సందేహం వచ్చింది. ఇర్ఫాన్ చెప్పాడు, భూపతి ఏదో వెబ్సైట్ చూసి తన కోరిక నెరవేరబోతుందని ఎదురు చూస్తున్నాడు అన్నాడు. ఆ వెబ్సైట్ ఇదేనా? అంటే రాజేష్ని చంపాలని చూసింది భూపత? ఓ నో, కానీ వాడికి లాకెట్తో ఏం పని? అంటే ఆ వీరభద్రం చెప్పిన దుర్మార్గుడు ఈ ఫణీంద్ర భూపత అని తల పట్టుకుని ఆలోచించసాగాడు. అతనికి మిస్టరీ వెనక ఏదో లింక్ ఉంది, కానీ అదేంటో మరిచిపోతున్న భావన కలుగుతుంది. ఏంటది అని ఎంతో కంగారు పడుతూ ఉండగా అతని మొబైల్ మోగింది. చూడపోతే డిఏజీ గారు చేస్తున్నారు. విక్రమ్ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆయన రాజేష్ పరిస్థితి గురించి అడిగారు. విక్రమ్ చెప్పాడు, రాజేష్ని అమెరికా పంపిస్తున్నట్టు.
ఆయన సరే జాగ్రత్త అని ఏమన్నా వివరాలు తెలిసాయా విక్రమ్? అసలు రాజేష్ పై అటాక్ ఎందుకు జరిగిందో తెలుసా? ఆయన ప్రశ్నకి విక్రమ్ చాలా ఆవేశంగా జవాబిచ్చాడు. తెలిసాయి సార్, చాలా వివరాలు తెలిసాయని. రాజేష్ డైరీ కోసం, అలాగే మంగరాజ్ ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే వెబ్సైట్ కోసం అంతా వివరంగా చెప్పి, సార్ అంతా చిక్కుముడిలా ఉంది. ఖచ్చితంగా అంజలికి ఏదో ప్రమాదం ఉందని తెలుస్తుంది. ఆమెను పట్టుకునే ప్రయత్నంలో శత్రువులు రాజేష్ని ట్రాప్ చేశారు. సో వాళ్ళకి ఆ లాకెట్ అంజలిదని పక్కాగా తెలుసు. కానీ భూపతికి అంజలితో ఏం సంబంధం అర్థం కావడం లేదు సార్ అని విక్రమ్ ఆవేదనగా చెప్పాడు. డిఐజీ గారు ఆలోచన చేస్తూ, విక్రమ్ ఒకవేళ అంజలి గతంలో ఈ భూపతికి సంబంధం ఉందేమో, అందుకే ఆమెను వెతుకుతున్నాడేమో. ఆ వీరభద్రం చెప్పిన వ్యక్తి భూపతేనేమో. విక్రమ్, నా ఎంక్వైరీలో వాడి కోసం కొన్ని వివరాలు సేకరించాను. ఆ ఫైల్ నీకు అందించాను, గుర్తుందా? వాడు సొంత చెల్లెని, ఆమె కుటుంబాన్ని హతమార్చిన దుర్మార్గుడు. అలాగే వీరభద్రం కూడా లాకెట్ కి సంబంధించిన వారిని అన్యాయంగా సొంతవాడే హతమార్చాడని చెప్పాడు. అంటే ఆ ఇద్దరు ఒక్కరేమో అని నా అనుమానం. విక్రమ్ కంగారుగా, ఎస్ సార్, నేను అదే అనుకుంటున్నా. నేను అరెస్ట్ చేసి చట్టానికి పట్టించాలనుకుంటున్న భూపతి అంజలిని కొన్ని సంవత్సరాలుగా పీడకలగా వెంటాడుతున్న ఆమె గతంలోని రాక్షసుడు ఒక్కడే అని అనిపిస్తుంది. కానీ ఆధారం లేదు. అసలు అంజలి గతంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎటువంటి నిర్ణయానికి రాలేము సార్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఆ భూపతిని ఎదుర్కోవడం సరికాదు. వాడికి మనమే అంజలి కోసం ఆధారం అందించిన వాళ్ళం అవుతాం. ఆమె ఎక్కడుందో తెలిసిపోతుంది. వాస్తవానికి అంజలి అసలు పేరు శశిమేఘన. ఆమె గతం కోసం నేను నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నా. రాజేష్ ఎంక్వైరీలో తెలిసింది, స్వర్ణ నది తీరంలో భైరవపురం అనే ఊరిలో ఈ ఫ్యామిలీ ఉండేవారని. అందుకే ముందుగా నేను ఆ ఊరు వెళ్తాను. అసలు 11 ఏళ్ల క్రితం అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. కానీ ఈ ఊరు ఎక్కడుందో అర్థం కాలేదని అతని సమస్య చెప్పాడు. అంతే. డిఐజీ మధుసూదన్ రావు అలర్ట్ అయిపోయి, విక్రమ్ సందేహం లేదు, ఈ భైరవపురం భూపతి పుట్టిన పెరిగిన ఊరు. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి అనుకున్న దుర్మార్గుడు ఈ భూపతే అని విక్రమ్ గుర్తుకు రాని భూపతి ఊరు పేరు ఆయన గుర్తు చేసి విక్రమ్కి ఉన్న చిక్కుపుడి విప్పదీశారు. అంతే. విక్రమ్కి అంతా స్పష్టంగా కనబడుతుంది. ఎస్ సార్, నిజమే. నేను మీరిచ్చిన ఫైల్లో భూపతి ఊరి పేరు చదివాను. టెన్షన్లో గుర్తుకు రాలేదు. అంటే అంజలి చిన్నతనంలో ఆమె ప్రాణాలు తీయాలని చూసింది భూపత. ఆమె తల్లి తండ్రిని చంపింది దుర్మార్గుడా? ఓ నో అని ఒక్కసారిగా అదిరిపడ్డాడు. విక్రమ్కి షాక్ కొట్టినట్టు, అయ్యి సార్, నాకేం అర్థం కావడం లేదు. నన్నేం చేయమంటారు? అనేం చేయాలో అర్థం కాని సంగీతంలో అడిగాడు విక్రమ్. మధుసూదన్ గారు విక్రమ్ని కాస్త శాంతించమని చెప్పి, విక్రమ్ నేను చెప్పేది ప్రశాంతంగా విను, ఆవేశపడకు. ఎప్పుడన్నా సరే ఆవేశపడితే చిక్కులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మనం ముందుగా అనుకున్నాం కదా, ఆ భూపతి ఇంకా బాయ్ ముంబై డాన్ తో కుమ్మక్కయ్యి మెక్సికో నుంచి చాలా పెద్ద మొత్తం నుంచి మత్తు డీల్ చేసుకోవాలని పథకం పన్నుతున్నారు అని. అదే జరిగితే దేశం నాశనం అవుతుంది. ఎలాగైనా ఆపాలి అని అంతా మనకు తెలుసు. అలా జరగకుండా ఉండాలి అనేగా నువ్వు వాడు నిన్ను చంపాలని చూసినా మౌనంగా ఊరుకున్నావు. వాడి కొడుకు సురేంద్ర అంజలిని ట్రాప్ చేస్తున్నాడని తెలిసి కూడా ఆమెకు రక్షణ ఏర్పరచాలి అనుకున్నావు తప్ప వాణ్ణేమీ చేయలేకపోయావు. ఇంత ఓపిక పట్టిందెందుకు? ఆ భూపతిని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేయడానికేగా. కానీ ఇప్పుడు అంతకంటే విలువైన ఆధారాలు దొరికే అవకాశం వచ్చింది. అంజలి గతంలో వాడు చేసిన నేరాలకి ఆ భైరవపురంలోనే నీకు సాక్ష్యాలు దొరకచ్చు. నీ ప్రశ్నలన్నిటికీ భైరవపురమే ఆన్సర్ ఇవ్వచ్చు. అర్థమైందా? నువ్వు వెంటనే ఆ ఊరు వెళ్ళు. కానీ ఇలా పోలీస్ ఆఫీసర్లా కాదు, కామన్ మ్యాన్లా వెళ్ళు. భూపతి కోసం ఎంక్వైరీ చేస్తున్నట్టు అక్కడెవరికి తెలియకుండా జాగ్రత్త పడు. తెలివిగా నడుచుకుంటూ. అసలు 11 ఏళ్ల క్రితం ఆ ఊరిలో ఏం జరిగిందో తెలుసుకో. భూపతికి తను వెతుకుతున్న 6 ఏళ్ల పాప అంజలిగా మారి మన దగ్గర ఉన్న విషయం తెలియనే తెలీదు. సో ప్రమాదం లేదు. రాజేష్ని కూడా అమెరికా పంపిస్తూ మంచి పని చేశావు. వాళ్ళు రాజేష్కి హాని తలపెట్టే అవకాశం ఉండదు. ఇంకెటువంటి ప్రమాదం ఉండదు. విక్రమ్, వెంటనే నీ అన్వేషణ మొదలుపెట్టి విక్రమ్. నేరం చేసి ఎంతో పెద్ద మనిషిలా చలామణి అవుతున్న భూపతికి శిక్ష పడాలి. కానీ నువ్వు సహనం వహించాలి. తప్పదు.
ఏమాత్రం ఆవేశపడినా వాడికి అంజలి కోసం తెలిసిపోతుంది అని విక్రమ్కి అతని కర్తవ్యం క్లియర్గా చెప్పి విక్రమ్ సమాధానం కోసం చూశారు మధుసూదన్ గారు. విక్రమ్కి అర్థమైంది తను ఈ సమయంలో ఆవేశపడితే అంజలిని తానే స్వయంగా ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది. ఎలాగో వాడికి అంజలియే తాను వెతుకుతున్న శశిమేఘనని తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వను అని నిర్ణయించుకొని, ఓకే సార్, నా అన్వేషణ మొదలు పెడతాను. రేపే భైరవపురం పయనమవుతాను. అక్కడ అన్ని వివరాలు సేకరించి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను ఏం చేయాలన్నది. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, అంజలి కుటుంబాన్ని కబలించి ఆమెను అనాథన చేసినందుకు, అలాగే రాజేష్ని చంపాలని చూసి నా చెల్లెలి బ్రతుకు ప్రశ్నార్థకం చేసినందుకు వాడికి తగ్గ బుద్ధి చెప్పి తీరుతాను. నిజానికి సురేంద్రకి అంజలి ఎవరో తెలీదు. తెలియకుండానే ఆమెను ట్రాప్ చేయాలని చూస్తున్నాడు. అదే తెలిస్తే ఓ గాడ్, ఆ థాట్ ఊహించడానికే కంగారుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంజలి అసలు పేరు ఎవరికీ తెలియనివ్వను సార్. వీలైనంత త్వరగా నిజాన్ని తెలుసుకుంటాను. గుడ్ విక్రమ్, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త, అప్రమత్తంగా ఉండు. నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే నీకు నేనున్నాను, ఫుల్ పవర్స్ ఇస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టారాయన. విక్రమ్ మనసంతా ఎంతో ఆవేదన పడుతుంది. అంజలి జీవితం ఎన్నో కష్టాలమయం కావడానికి కారణమైనవాడు ఎవడో తెలిసిన వాణ్ణి ఏమీ చేయలేకపోవడం అతనికి చాలా బాధను కలిగిస్తుంది. అతనికి పట్టరాని కోపం వస్తుంది. కానీ అతని ఆలోచనని అదుపులో పెట్టుకుంటూ తన మనసుకి తానే నచ్చ చెప్పుకున్నాడు. నో విక్రమ్, ఈ సమయంలో ఆవేశపడకూడదు, ఆలోచన చెయ్యాలి. నేను రాజేష్ని అమెరికా పంపించి మంగరాజుని వెంట పెట్టుకుని ఆ భైరవపురం వెళ్తాను. కానీ ఈలోగా ఇక్కడ సురేంద్ర అంజలిని ఏమైనా చేస్తాడా? ఈ విషయాలన్నీ అభితో చెప్పాలా? ఓ నో, చెప్పను. వాడికి ఆవేశం ఎక్కువ. వాడికి నిజాన్ని చెప్తే ఆవేశంలో ఉన్నవాడికి ఆయుధం అందించినట్టే. వాడు నేరుగా వెళ్లి భూపతితో గొడవ పెట్టుకుని మొత్తం పాడు చేస్తాడు. అంత ప్రమాదంలో పడతాం. వద్దు, వాడికేం చెప్పను. ఒక ముఖ్యమైన విషయం మీద ఊరు వెళ్తున్నానని చెప్పి అంజలి విషయంలో జాగ్రత్త వహించమని చెప్తాను. ఎప్పటిలా అభి అంజలి చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నట్టు భూపతికి సురేంద్రకు తెలియకుండా నా పోలీస్ బృందాన్ని మఫ్టీలో ఉంచుతాను. ఇప్పటికీ ఇంతకంటే వేరే దారి లేదు. అక్షితను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తా అని నిర్ణయించుకొని హాస్పిటల్ చేరుకున్నాడు విక్రమ్. అతను అనుకున్న విధంగా రాజేష్ని, అతని తల్లిని ఎంతో సేఫ్గా అమెరికా ఫ్లైట్ ఎక్కించాడు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించి ట్రీట్మెంట్కి సిద్ధం చేయించాడు. మరోవైపు మంగరాజుకి వివరాలేవి చెప్పకుండా తనతో భైరవపురం వస్తారా అని అడిగాడు. ఆయన తప్పకుండా వస్తానని మాటిచ్చారు. అతనికి విక్రమ్ క్లియర్గా చెప్పాడు, అక్కడికి మనం వ్యాపార నిమిత్తం వెళ్తున్నాం అని అక్కడి వాళ్ళు అనుకోవాలి. పొరపాటును కూడా పోలీస్ ఎంక్వైరీ అని ఎవరికీ తెలియకూడదు అని హెచ్చరించి రేపు సాయంత్రానికి ప్రయాణానికి సిద్ధం కమ్మని చెప్పి విక్రమ్ బయటకు వచ్చాడు. అభి అంజలి గదిలోకి వచ్చాడు. అంజలి అతని వైపు చూడకుండా మోహం తిప్పుకొని కూర్చొని ఆఫీస్ ఫైల్ చెక్ చేస్తూ కూర్చుంది. అభి ఆమెకు దగ్గరగా వెళ్ళి, ఏంటి డల్గా ఉన్నావు అని అడిగాడు. ఆమె లోపల తిట్టుకుంటూ ఇప్పటి వరకు బుల్డాగ్లా అరిచి ఇప్పుడేంటి డల్గా ఉన్నావు అని అడుగుతున్నాడు చూడండి అని తిట్టుకుని, ఏం లేదు చెప్పండి సార్ అని అతని వైపు చూడకుండా నిల్చుంది. అభి మనసంతా గందరగోళంగా ఉంది. ఆమె వైపు వేదన పడుతున్నట్టు చూస్తూ, నేను మీ విషయంలో కొన్ని కొత్త రూల్స్ పెడుతున్నాను. అంజలి కంగారుగా అతని వైపు చూసి ఏంటవి అని అడిగింది. అభి గొంతు సరి చేసుకుని, నీ రూమ్ షిఫ్ట్ చేస్తున్నా, ఇవాల్టి నుంచి నువ్వు నా రూమ్లో ఉంటావు అని కాస్త ఇబ్బందిగా చెప్పాడు. అంజలి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి నేను మీ రూమ్లో అంటే మీరు నా రూమ్కి షిఫ్ట్ అవుతారా? అలా ఎందుకు అంటే నిన్న వచ్చిన ముసుగు మనిషి మీరు సీసీలో చూసారా? అందుకే నీ జాగ్రత్తలు. నిజం చెప్పండి, నేను నిన్న చూసిన వ్యక్తి సీసీలో కనిపించాడు కదూ? ఓ గాడ్ అని కంగారుగా అభి వైపు చూసింది. అభి మనసుని కంట్రోల్ చేసుకుంటూ, ఓ అంజలి, నేను చెప్పేది పూర్తిగా వినవా? నిన్న మన ఇంట్లోకి ఎవరూ రాలేదు. నేను సీసీ కెమెరా అంతా చూశాను. ఎటువంటి అనుమానాస్పద మనుషులు కనిపించలేదు. అంతా నీ భ్రమ. నువ్వేదో కలకన్నావంతే, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకు ఏదేదో ఊహించుకుంటూ కంగారు పడతావు హా?
అయినా నేను నిన్ను నా రూమ్లోకి షిఫ్ట్ అవ్వమన్నాను, కానీ నేను నీ రూమ్లోకి షిఫ్ట్ అవుతానని చెప్పానా? అంజలి కంగారుగా, అంటే నేను మీ రూమ్లో, అలాగే మీరు కూడా అదే రూమ్లో ఉంటారా? ఓ నో, అలా ఎలా కుదురుతుంది? ఏ, ఎందుకు కుదరదు? చెప్పాగా, నేను చాలా ముఖ్యమైన వర్క్ విషయంలో ఉన్నానని. నాకు నీ అవసరం ఎప్పుడు వస్తుందో తెలీదు, అందుకే నువ్వు నా గదిలో ఉండి తీరాలి. కానీ అభి, అలా ఎలా కుదురుతుంది? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నేను ఒప్పుకోను. ఏం, ఎందుకు ఒప్పుకో? అయినా నీ పర్మిషన్ ఎవరికి కావాలి? నీకు నా సంగతి బాగా తెలుసు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోను. అలాగే నేను అనుకున్న చేయడానికి, ఏం చేయడానికైనా వెనకాడనని నీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. నా మాటకి ఎదురు చెప్తే నీకే నష్టం, ఆలోచించుకో అని ఆమెను అతని మాటలతో భయపెట్టాడు అభిరామ్. అంజలి నిజంగానే అతని మాటలకు భయపడింది. ఆమెకు సునీత పెళ్లాగిపోయే ప్రమాదం ఉందనిపించింది. వద్దు, అలా మాట్లాడకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఒక పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి గదిలో ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అభి ఆమె కంగారు పడుతుంటే చూడలేకపోతున్నాడు. కానీ తప్పదు అంజలి, అంజలి విషయంలో రిస్క్ తీసుకోకూడదు అని అతను ఆమె తనతో పాటు తన గదిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవరు చూస్తారు? ఈ ఇంట్లో ఎవరికొచ్చి అంజలీదేవి గారు అభిరామ్ గదిలో స్టే చేస్తుందని ఎవరు తెలుసుకుంటారు? హా అని దబాయిస్తూ అడిగాడు. అంజలి మనసులో అక్షిత కోసం కంగారుగా ఉంది. ఆమెకు తెలిస్తే అసహ్యంగా ఉంటుంది, అందుకే అని సంకోచిస్తూ ఉంది. అభి అప్రయత్నంగా అక్క, అక్షిత, అలాగే సునీత అంకుల్ అని చెప్పింది. అభి విసుక్కుంటూ, వాళ్ళెవరూ మిస్అండర్స్టాండ్ చేసుకోరు. నా కోసం వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఏ ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను. కానీ నీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఇంత హ్యాండ్సమ్తో కలిసి ఒకే రూమ్లో ఉంటే కంట్రోల్ తప్పుతానేవేమో అని భయం ఏమైనా ఉంటే చెప్పు. అభిరామ్ సార్, మీ అందరికీ నేను ఫ్లాట్ అయిపోను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని నేను వేరే ప్లాన్ చేసుకుంటా అని అంజలి ఈగోపై దెబ్బ కొడుతూ అడిగాడు అభిరామ్. అంతే. అంజలి నోరు తెరిచి షాక్ అయినట్టు చూసి, యూ అని అరిచి, ఎంత పొగరు అనుకొని, నీకంత సీన్ లేదు, నేనేమంత వీక్ కాదు అని పొగరుగా చెప్పింది. అభి నవ్వుకుంటూ, మరి ఇంకేంటి ప్రాబ్లం? నేనేమన్నా చేసేస్తానేమో అని భయమా? చెప్పాగా, గతంలోనే నీకంత సీన్ లేదని. నేను తలుచుకుంటే 100 మంది అప్సరసలు నా కోసం క్యూలో నిలబడి ఎదురు చూస్తారు. అర్థమైందా? నోరు మూసుకొని నేను చెప్పించేయి. నీకు నా రూమ్లో ఎక్స్ట్రా బెడ్ అరేంజ్ చేయించాను. ఇవాళ నుంచి నువ్వు నా గదిలోనే ఉంటున్నావు, అంతే. ఏంటి, అర్థమైందా? అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నో అని చెప్తే అభి నా యుగోకి పరీక్ష పెడుతున్నాడు. నేను తనకి దూరంగా ఉండాలని చూస్తుంటే తను నన్ను ఏకంగా తన గదికి షిఫ్ట్ చేసుకుంటున్నాడు అని విచారిస్తూ, వీలైనంత అంత దూరంగా ఉండాలనుకొని అతని వైపు కోపంగా చూస్తూ సరే అని చెప్పి దండం పెట్టి ఆమె మెటీరియల్ అంతా అభి గదికి షిఫ్ట్ చేసుకుంది. అభి ఆమె ఒప్పుకోవడంతో కాస్త రిలాక్స్ అయ్యాడు. అంజలి అనుకుంటుంది అభిరామ్కి వీలైనంత దూరంగా ఉండాలని. అతను జోక్గా అంటున్నా అదే నిజం. నేను తన అందానికి, అలాగే నాపై తను చూపించే కేరింగ్కి నిజంగానే పడిపోయాను. ఆ విషయం కనుక అభికి తెలిస్తే, ఓ నో, ఇంకేమైనా ఉందా, నా పరువు పోతుంది అనుకొని అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది. విక్రమ్ అభిరామ్కి ఫోన్ చేసి కాసేపట్లో అక్కడికి వస్తున్నట్టు, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అక్కడికి అమ్మవాళ్ళు, అక్షిత అంతా వస్తున్నట్టు చెప్పి ఫోన్ పెట్టాడు. కానీ సునీతకు మాత్రం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. సునీతకు అభి చెప్పాడు విక్రమ్ వస్తున్నాడు అని, అలాగే అత్తయ్య వాళ్ళు అక్షితని వెంట పెట్టుకొని వస్తున్నారు, ఏదో ముఖ్యమైన విషయం అంట అని చెప్పాడు అభిరామ్. సునీత ఏదో మాట్లాడలేదు. ఆమె ఎందుకో కాస్త ముభావంగా ఉన్నట్టు అనిపించింది. అభి వైపు కోపంగా చూసినట్టు అనిపించింది అతనికి. సునీత అలాగా అన్నట్టు తలాడించి ఆమె గదిలోకి వెళ్లిపోయింది. అభిరామ్ ఆశ్చర్యంగా ఆమె వెళ్లిపోతుంటే చూస్తూ ఉండిపోయాడు. విక్రమ్ సునీతపై చూపుతున్న నిర్లక్ష్యానికి ఆమె కోపంగా ఉందా, లేక విషయం ఇంకేదైనా ఉందా తెలిసేందుకు కాస్త వేచి చూడాలి. విక్రమ్ చేపట్టబోతున్న అన్వేషణ ఏ మెలుపు తిరుగుతుందో, ఎంతటి భయానక సంఘటనలు వెలుగులోకి తెస్తుందో వేచి చూడాలి. అభిరామ్కి గత జ్ఞాపకం తెలియకపోయినా తానెవరి రక్షకుడో ఆమెను అనుక్షణం తన కళ్ల ముందే ఉంచుకునే ప్రయత్నం చేస్తూ
రక్షించుకోవాలని చూస్తున్న అభిరామ్కి అంజలి మనసేంటో తెలిసేనో లేదో వేచి చూడాలి. అంజలి దూరం దూరం అంటూనే అభిరామ్కి మరింత దగ్గరగా వెళ్తూ అతని దూరం పెట్టలేక అలసిపోతూ ఆమె మనసేంటో తెలియజేస్తుందో ఏమో కాస్త వేచి చూడాలి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? అలాగే రాజేష్ పరిస్థితి తెలియని అక్షిత అభిరామ్ మెసేజెస్ని మెడిసిన్లో తీసుకుంటూ సంతోషంగా ఉన్న ఆమె కోసం ప్రాణాలతో పోరాడుతున్న రాజేష్ ఆరోగ్యం నయమయ్యి త్వరగా తిరిగి వస్తాడో లేదో వేచి చూడాలి. వాస్తవాలు వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమయ్యింది. నేరస్తులు ఎంతో కాలం తప్పించుకోలేరు. మరిక తర్వాత ఏం జరగబోతుందో ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.